సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, మీరు చాలా మంది మన కొడి రోడ్స్కి మిస్ చేస్తుంటారనమాట. అంటే మన కొడి రోడ్స్ ఓడిపోయినప్పటి నుంచి మన కొడి రోడ్స్ కనిపిస్తలేడు. సో ది అమెరికన్ నైట్ మేర్ కొడి రోడ్స్ ఎప్పుడు వస్తాడని వీళ్ళు చాలా మంది అడుగుతూనే ఉంటారు. అండ్ ఫైనల్లీ మనకి కొడి రోడ్స్ రిటర్న్ పైన మనకంటే నిజం చెప్పాలంటే 2 days బ్యాక్ మనకి అప్డేట్ వచ్చిందనమాట. అండ్ అప్డేట్ ప్రకారం చూస్తే మన కొడి రోడ్స్ మే 16th రోజు కాకపోయే స్మాక్ డౌన్ కోసం, అంటే మన కోసం మే 17th రోజు కాకపోయే స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు ది అమెరికన్ నైట్ మేర్ కొడి రోడ్స్. సో దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు బ్యాక్లాష్ ఉంది కదా 11th రోజు మన ఇండియాలో. సో ఆ బ్యాక్లాష్ అయిపోగానే దాని నెక్స్ట్ స్మాక్ డౌన్లో వస్తారన్నమాట. బ్యాక్లాష్ అయిపోగా నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసము కొడి రోడ్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. కానీ ఇప్పుడు బ్యాక్లాష్లో అంటే ఇప్పుడు బ్యాక్లాష్ అయితే వస్తలేరు, బట్ ఇప్పుడు మన దాని తర్వాత కాకపోతే స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు కదా. సో ఇప్పుడు దాంట్లోనే వస్తారా అంటే 16th రోజు వస్తారా అంటే, చూడండి ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు అప్పుడే రావాలని ఏం లేదు, దానికంటే ముందుకు వచ్చినా రావచ్చు అన్నమాట. అంటే డబ్ల్యూడబ్ల్యూ మన అందరికి సర్ప్రైజ్ చేయడానికి పోయి బ్యాక్లాష్లో రిటర్న్ చేయించచ్చు. బట్ ఒక అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ గురించి మాట్లాడితే మే 16th రోజు కాకపోయి, అంటే మన కోసం మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మే 17th రోజు కాకపోయి స్మాక్ డౌన్ కోసం మన ది అమెరికన్ నైట్ మేర్ కొడి రోడ్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో వీళ్ళు కొంతమంది అడిగినారు కదా, అన్న కొడి రోడ్స్ కనిపిస్తలేడు, కొడి రోడ్స్ ఎప్పుడు వస్తాడని. సో కొడి రోడ్స్ రిటర్న్ గురించి మాట్లాడితే ఇక బ్యాక్లాష్ తర్వాత నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చేస్తారన్నమాట మన కొడి రోడ్స్. అండ్ అంతేకాదు మన సమ్మర్ స్లామ్ అఫీషియల్ పోస్టర్ చూడొచ్చు స్క్రీన్ పైన. మన సమ్మర్ స్లామ్ అఫీషియల్ పోస్టర్లో మన కొడి రోడ్స్ అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి అంటే, కొన్ని రూమర్స్ ఉన్నాయి కదా, అంటే మన కొడి రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ సమ్మర్ స్లామ్లో జరగచ్చు. ఎందుకంటే ఈసారి సమ్మర్ స్లామ్ 2 nights సమ్మర్ స్లామ్ అన్నమాట. సో ఈ సమ్మర్ స్లామ్ చాలా ఇంపార్టెంట్, చాలా జబర్దస్త్గా ఉంటాయన్నమాట. అండ్ కొడి రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మధ్యలో ఒక మంచి రీమ్యాచ్ ఈ సమ్మర్ స్లామ్లో జరగవచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు అంటే, సమ్మర్ స్లామ్లోనే జాన్ సీనా వర్సెస్ కొడి రోడ్స్ది రీమ్యాచ్ జరిగితే మంచిదా, లేదంటే మీ ప్రకారం అసలు ఏ టైప్లో ఇలా మధ్యలో మరొకసారి మ్యాచ్ బుక్ చేస్తే మంచిగా ఉంటుందో, మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నాకు ఇంకా కొడి రోడ్స్ పైన ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా, ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఫ్యాన్స్ గురించి బాస్. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ రీసెంట్ టైంలో అంటే మన టీక్యూ పైన, మన గేమ్ ట్రిపుల్ హెచ్ పైన చాలా అంటే చాలా కోపం చూపిస్తున్నారు అన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ టైంలో చాలా రిలీజెస్ అయినాయి కదా, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి చాలా సూపర్ స్టార్స్కి తీసేసినారు. దాంట్లోకి వెళ్ళి కొంతమంది మెయిన్ రోస్టర్ సూపర్ స్టార్స్ ఉన్నారు, కొంతమంది ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్ ఉన్నారు. సో మెయిన్ ఏంటంటే మన సూపర్ స్టార్స్కి వాళ్ళు తీసేసినారు. అండ్ దానివల్ల చాలా హేట్ వస్తుంది అన్నమాట ఇలా పైన. ఎస్పెషల్లీ మన బ్రాన్ స్ట్రామన్ కోసం, డకోటా కాయ్ కోసము అంటే ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. అంటే బ్రాన్ స్ట్రామన్ ఇంత చేసినాడు డబ్ల్యూడబ్ల్యూ కోసం, బట్ డబ్ల్యూడబ్ల్యూ ఇష్టం ఉన్నప్పుడు రిలీజ్ చేస్తుంది బ్రాన్ స్ట్రామన్కి అండ్ మళ్ళొకసారి తీసుకొస్తుంది బ్రాన్ స్ట్రామన్కి. సో ఇది ఎక్కడి నుంచి కరెక్ట్ అని ఈ టైప్లో ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారన్నమాట. అండ్ ఇప్పుడు రీసెంట్ టైంలో ఇప్పుడు ఫ్యాన్స్కి ఇంకా పిచ్చి కోపం ఎందుకు వచ్చిందంటే, లైక్ మన కోరా జెడ్వీ ఒక ట్వీట్ చేసి అనమాట. అండ్ ఆ ట్వీట్లో ఏం రాసిందంటే, బాడీ షేమింగ్ చేసినారన్నమాట, అంటే ఎక్కిరిస్తుండే అనమాట. అంటే నీ బాడీ అంతా పర్ఫెక్ట్ అని టైప్ కొంచెం ఎక్కిరిస్తున్నారన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూ కొంతమంది బాసెస్. సో అందుకనే చాలా గట్టిగా వర్కౌట్ చేస్తుండే అనమాట. సో ఆ టైప్లో ట్వీట్ వచ్చిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, టీకేఓ గ్రూప్ వాళ్ళు ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ సూపర్ స్టార్స్కి ఏమని చెప్పినట్టు ఇంతకుముందు అసలు బ్యాక్ సైడ్ టాక్ ఏంటంటే, మన ఉమెన్ సూపర్ స్టార్స్ వల్ల డబ్ల్యూడబ్ల్యూ టికెట్స్ అవన్నీ ఏం సేల్ కాదనమాట. ఉమెన్ సూపర్ స్టార్స్ వల్ల అంత లాభం ఏం లేదన్నమాట డబ్ల్యూడబ్ల్యూకి. సో అందుకని వీళ్ళకి పుష్ ఇచ్చిన ఒకటే, పుష్ ఇవ్వకున్నా ఒకటే అని ఈ టైప్లో టీక్యూ గ్రూపులో కొంతమంది ఈ టైప్లో ఆలోచిస్తారనమాట. అంటే వాళ్ళు కరెక్ట్గా మన ఉమెన్ సూపర్ స్టార్స్కి మర్యాద ఇయ్యర్ అనమాట. అసలు మన ఉమెన్ సూపర్ స్టార్గా మంచి డిజర్వింగ్ అనమాట, బట్ అయినా వాళ్ళకి అంత పట్టించుకోరు అనమాట. మీ వల్ల ఏం కాదు, టికెట్ సెల్లింగ్ ఏం కాదని ఈ టైప్లో కొంతమంది మాట్లాడుతారంట టీక్యూ గ్రూప్లో. సో అందుకని ఇప్పుడు ఈ టాక్ వచ్చిందనమాట సోషల్ మీడియాలో. సో అందుకని ఫ్యాన్స్ చాలా పిచ్చి కోపం చూపిస్తున్నారు. అండ్ ట్రిపుల్ హెచ్ పైన ఎందుకు కోపం చూపిస్తున్నారంటే, ఒక అప్డేట్ ప్రకారం కావాలంటే ట్రిపుల్ హెచ్ చేతుల్లో కొంచెం ఉండే అనమాట. అంటే ఇప్పుడు టీక్యూ గ్రూప్ వాళ్ళు, అంటే ఇప్పుడు టీక్యూ గ్రూప్ వాళ్ళు డైరెక్ట్గా ఇష్టం ఉన్నట్టు రిలీజ్ చేయరు కదా, ఎంతైనా సరే మొత్తం మెయింటైన్ ఎక్కడ మన ట్రిపుల్ హెచ్ చేస్తుండే అనమాట. సో టీకేఓ గ్రూప్ మొత్తం మన ట్రిపుల్ హెచ్ మధ్యలో మీటింగ్ జరుగుతాయన్నమాట. సో ఓవర్ రిలీజ్ చేద్దాము, ఓవర్ వల్ల మనకు లాభం అయితే, ఓవర్ వల్ల మనకి లాస్ ఉందో అంటే మొత్తం డిస్కస్ జరుగుతాయన్నమాట. సో అప్పుడు మన ట్రిపుల్ హెచ్ చేతుల్లో కొంచెం ఉండే, అంటే కావాలంటే మన ట్రిపుల్ హెచ్ కొంతమంది సూపర్ స్టార్స్కి కాపాడుతుండే అనమాట.
లైక్ మన బ్రాన్ స్ట్రోమన్కి, డకోటా కాయ్కి, అంటే కొంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు వాళ్ళకి కావాలంటే కాపాడుతుండే, బట్ కావాలని అంటే వాళ్ళకి అంటే కాపాడలేనమాట రిలీజ్ చేయించేసి ట్రిపుల్ హెచ్ అని ఈ టైప్లో సోషల్ మీడియాలో టాక్ అనమాట. అంటే ఓపెన్గా చెప్పాలంటే చాలా పిచ్చిగా హేట్ చూపిస్తున్నారు ఫ్యాన్స్ అందరూ ట్రిపుల్ హెచ్ పైన అండ్ టీక్యూ గ్రూప్ పైన చాలా హేట్ వస్తుంది అనమాట. సో నిజంగా చాలా అంటే చాలా షాకింగ్ అనమాట ఇంతగానం హేట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కడనో ఇది కరెక్టే కదా, అంటే ఇప్పుడు ఇంకో టాక్ ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉందని రిలీజ్ చేసినారని ఈ టైప్లో టాక్ వచ్చిందన్నమాట. సో ఎవరికి అక్కడ ఏజ్ అసలు ఎవరికి ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే మన అన్డిస్ప్యూటెడ్ మన WWE ఛాంపియన్ జాన్ సీనా ఇంత ఏజ్లో ఉన్నాడు. సో ఇప్పుడు మీకు అంటే మన మెయిన్ సూపర్ స్టార్స్ ఇంత ఏజ్డ్ సూపర్ స్టార్స్. సో ఇప్పుడు రిలీజ్ చేసిన సూపర్ స్టార్స్ మీకు ఏజ్ కనిపిస్తుంది, కానీ ప్రెసెంట్ ఛాంపియన్స్ ప్రెసెంట్ ఇంత పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ వాళ్ళ ఏజ్ మీకు కనిపిస్తలేదు. అని ఈ టైప్లో అంటే నేను చెప్తున్నా కదా చాలా జరుగుతుంది, చాలా జరుగుతుంది. అంటే ఏజ్ లెవెల్ జరుగుతుంది, బాడీ షేమింగ్ అంట, బాడీ పైన ఎక్రి చేయడము, ప్లస్ అది కాకుండా ఉమెన్ సూపర్ స్టార్స్ అంత దమ్ ఉండదు, ఉమెన్ సూపర్ స్టార్స్ వాళ్ళ టికెట్ సెల్లింగ్ కాదని ఇదొక టాక్ అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ టాక్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఎక్కడి నుంచి సైలెంట్గా కూర్చుంటారు. ఇప్పుడు మీరైనా సరే నేనైనా సరే మనం ఒక WWE ఫ్యాన్స్ అని మన ముందు ఇలాంటి టాక్ వస్తే మనం కంపల్సరీ టీకే గ్రూప్ పైన మనం కోపం చూపిస్తాం, ట్రిపుల్ హెచ్ ఉన్నా సరే ట్రిపుల్ హెచ్ పైన మనం కోపం చూపిస్తాం. సో అదే కోపం ఫ్యాన్స్ అక్కడ చూపిస్తున్నారనమాట. సో నిజంగా చాలా షాకింగ్ థింగ్స్ జరుగుతున్నాయన్నమాట మన WWEలో. సో ఇప్పుడు ఇవన్నిటిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు వీళ్ళు కొంతమంది మన అల్బెర్టో డెల్ రియో గురించి అడుగుతుంటారు. ఎస్ అంటే కొంతమంది ఉన్నారు చాలా తక్కువ కామెంట్స్ వస్తాయి, బట్ వస్తాయి అన్నమాట. కొంతమంది ఉన్నారు వాళ్ళు కామెంట్ చేస్తారనమాట మన అల్బెర్టో డెల్ రియో గురించి జర అప్డేట్ అని. సో ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే మన WWE AAAకి కొనుక్కుంది కదా. సో ఇప్పుడు అల్బెర్టో డెల్ రియో AAA సూపర్ స్టార్ అన్నమాట. సో ఇప్పుడు అంటే AAAతో అంటే కనెక్షన్ ఉందన్నమాట మన అల్బెర్టో డెల్ రియోది. సో ఇప్పుడు WWE ఆ AAA కంపెనీ కొనుక్కుంది కాబట్టి అంటే మేబీ కావచ్చు అనమాట. అంటే మన అల్బెర్టో డెల్ రియో వచ్చినా రావచ్చు అని మనకైతే ఇలాంటి కొన్ని రూమర్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే మన WWE అల్బెర్టో డెల్ రియోకి మన WWE ఒక అంటే మన అలిమే సెక్షన్ ఉంటాయి కదా. సో అలిమే సెక్షన్లో యాడ్ చేసి అనమాట, అంటే రిలీజ్ అయిన సూపర్ స్టార్స్ ఆ సెక్షన్లో ఉంటారనమాట. దాంట్లో యాడ్ చేసి అనమాట మన అల్బెర్టో డెల్ రియోకి. సో అందుకని ఇప్పుడు ఒకటిసారి ఇంకా చాలా రూమర్స్ వస్తున్నాయన్నమాట. అంటే ఏంది ఇప్పుడు మన అల్బెర్టో డెల్ రియో వస్తారా అని. సో నిజం చెప్పాలంటే రూమర్స్ ఇప్పుడు వస్తున్నాయి అల్బెర్టో డెల్ రియో ఇన్ ఫ్యూచర్లో వచ్చిన రావచ్చు అనమాట. ఎందుకంటే చాలా జరిగాయి ఇంతకుముందు ట్రిపుల్ హెచ్ WWE అల్బెర్టో మధ్యలో చాలా జరిగాయి అనమాట. రిలేషన్ అంతా మంచిగా లేకుండా అనమాట. బట్ ఇప్పుడు మేబీ మొత్తం రిలేషన్ అంటే ఇప్పుడు మంచి సూపర్ CM Punk లాంటి సూపర్ స్టార్ ఒకప్పుడు ఇంత చేసి వచ్చిండనమాట. సో అల్బెర్టో డెల్ రియో వచ్చిన రావచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో అల్బెర్టో డెల్ రియో వస్తే మంచిగా నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో చూడండి బాస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ ఇది మీ అందరి కోసం మేబీ ఒక చిన్న మంచి న్యూస్ కావచ్చు అనమాట. అంటే కన్ఫామ్గా చెప్పలేం, బట్ ఒక మంచి న్యూస్ కావచ్చు అనమాట. అండ్ అది ఏంటంటే మన WWE ఒకటేసారి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పేరుకి అంటే మరోసారి మెన్షన్ చేసి అనమాట. అండ్ అంతేకాదు యూట్యూబ్లో మన బ్రాక్ లెస్నర్వి కొన్ని మ్యాచెస్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒకసారి ఏమో మనకి ఒక అప్డేట్ వస్తుంది అనమాట. అండ్ అప్డేట్లో లేదు బ్రాక్ లెస్నర్ పేరు తుడిపేస్తున్నారు, బ్రాక్ లెస్నర్కి మన WWE హిస్టరీలోకి వెళ్ళి తుడిపేస్తున్నారు అని ఇలాంటివి మనకి కొన్ని అప్డేట్ వస్తాయన్నమాట. అండ్ దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఒకటిసారి ఏదో ఒక రా షోలో లేదా స్మాక్ డౌన్ షోలో ఒకటిసారి ద బ్రాక్ పేరు మెన్షన్ చేస్తారు, లేదా మన మైకల్ కోల్ అంటే ఎవరైనా ఒకళ్ళు కోడి రోడ్స్ అంటే ఎవరైనా ఒకళ్ళు మన బ్రాక్ లెస్నర్ పేరు అక్కడ మెన్షన్ చేస్తారనమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఒక అప్డేట్ వస్తుంది. అండ్ అప్డేట్ ప్రకారం బ్రాక్ లెస్నర్ పేరు మేము తుడిపేస్తున్నాం అంటారు. బట్ ఒకటిసారి మళ్ళీ ఏదో ఒకటి టీజ్ వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు టీజర్స్ ఏమొస్తున్నాయి అంటే బ్రాక్ లెస్నర్వి మన WWE యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తే బ్రాక్ లెస్నర్ కొన్ని మ్యాచెస్ లైక్ 2023 బ్యాక్లాష్లో కోడితో ఫైట్ చేసిన మ్యాచ్, జాన్ సీనాతో ఫైట్ చేసిన మ్యాచెస్ అంటే ఇవన్నీ ఫొటోస్ అంటే ఇవన్నీ వీడియోస్ మన WWE పోస్ట్ చేస్తుంది అనమాట. సో ఓపెన్లీ చెప్పాలంటే టీజ్ మాత్రం వస్తుంది బాస్, అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ టీజర్స్ మాత్రం వస్తున్నాయి అనమాట. అండ్ ఇప్పుడు మన కొంతమంది సూపర్ స్టార్స్ రిలీజ్ అయినారు. సో మేబీ కొంతమంది సూపర్ స్టార్ రిలీజ్ చేసి ఆ డబ్బులు వాళ్ళు కాపాడి మన బీస్ట్కి ఇస్తున్నారు అని ఇలాంటి ఒక టాక్ అనమాట. UFC వాళ్ళు టీజ్ చేసినారు మన బ్రాక్ లెస్నర్కి. సో ఏదో సంథింగ్ టీజ్ అవుతుంది. సో ఏదో WWE ప్లాన్ చేస్తుంది. సో అంత మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో. ఇక ఎప్పుడైనా ఇప్పుడు బ్యాక్లాష్లో మేబీ దాని తర్వాత ఇక ఎప్పుడైనా లేదు SummerSlam వరకు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చినా రావచ్చు అనే మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో అందుకని చెప్పినా కదా బీస్ట్ ఫ్యాన్స్ కోసం ఇది ఒక మేబీ ఒక మంచి న్యూస్ కావచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకటిసారి మన WWE ఇన్ని వీడియోస్ పోస్ట్ చేస్తుంది, బ్రాక్ లెస్నర్ ఫుల్ మ్యాచెస్ వీడియోస్ పోస్ట్ చేస్తుంది. సో అందుకనే మేబీ ఇది ఒక గుడ్ సైన్ కావచ్చు అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు, దీనిపైన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తేనే మంచిదా లేదా మీకు ఏమనిపిస్తుందో
మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. చూడండి ఇప్పుడు ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి మాట్లాడితే మన సీఎం పంక్ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయాలని మన సీఎం పంక్ది ఒక పెద్ద డ్రీమ్ ఉండేదన్నమాట. అండ్ ఫైనల్లీ రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిండనమాట మన సీఎం పంక్. అండ్ సీఎం పంక్ లాంటి సూపర్ స్టార్ అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అంటే చాలా పెద్ద సూపర్ స్టార్ కదా, అలాంటిది రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయకపోతే ఎక్కడో ఒక చిన్న మార్క్ లాంటివి ఉండిపోతాయి అనమాట. కానీ రెసల్మేనియా నైట్ 1లో ఫైట్ చేసిండు, రీసెంట్లీ ఫైట్ చేసిండు మెయిన్ ఈవెంట్లో, నైట్ 1 మెయిన్ ఈవెంట్లో. బట్ అయినా సరే నైట్ 2 మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాను అన్నట్టు మన సీఎం పంక్ రీసెంట్లీ మాట్లాడినారనమాట. అంటే ఒక డౌట్ టీజిస్తున్నారనమాట. ఫ్యాన్స్ చాలా మంది రెసల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్లో చూడాలనుకుంటున్నారు మా సీఎం పంక్కి. సో సీఎం పంక్ రెసల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయడానికి చాలా ఇంట్రెస్టెడ్ కనిపిస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ నుంచి అంటే ఓపెన్గా చెప్పాలంటే రెసల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తేనే ఒక అంటే మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిండు అని ఈ టైప్లో ఒక పేరు వస్తుండే. బట్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుందంటే నైట్ 1కి సపరేట్ పెడుతుంది అండ్ నైట్ 2కి సపరేట్ పెడుతుంది అనమాట. నైట్ 1 మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిన మ్యాచ్ మెయిన్ ఈవెంట్ అని మెన్షన్ చేస్తున్నారు. అందుకనే కదా రోమన్ రేన్స్కి 10 మెయిన్ ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అందుకనే కదా కోడి రోడ్స్కి 4 కంప్లీట్ అయిపోయినాయి. సో అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూ ఏమంటుందంటే రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్ ఒక ఇంపార్టెంట్ అనమాట. అంటే అది మెయిన్ ఈవెంట్ కాదని అనుకోకుంటే అది ఒక మెయిన్ ఈవెంట్ అని మన డబ్ల్యూడబ్ల్యూ చెప్తుంది అనమాట. కానీ ఫ్యాన్స్ కూడా ఉంటుంది ఆ మెంటాలిటీ. ఫ్యాన్స్ ఏంటంటే నైట్ 2 మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తేనే మెయిన్ ఈవెంట్ అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు అట్లా లేదు. నైట్ 1లో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిన అది ఒక మెయిన్ ఈవెంట్ అనమాట. నైట్ 2లో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిన అది ఒక మెయిన్ ఈవెంట్ అనమాట. సో చూద్దాం ఇప్పుడు సీఎం పంక్ మస్తు ఉందన్నమాట. అంటే నైట్ 2 మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయాలని. అండ్ చూద్దాం ఇప్పుడు దీనిపైన ఇప్పుడు మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు మన వాయిస్ మ్యాన్ మన పాల్ హేమన్ రీసెంట్లీ మన బ్రాన్ బ్రేకర్ గురించి చాలా పెద్ద మాట చెప్పేసి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినారనమాట. అండ్ అది ఏంటంటే ఇందాక చెప్పినా కదా మెయిన్ ఈవెంట్స్ అని. సో ఇప్పుడు రోమన్ రేన్స్కి 10 మెయిన్ ఈవెంట్స్ అనే కదా. సో ఇప్పుడు దానిపైన ఒక టైప్లో రోమన్కి ఎక్కిరిచ్చినారు అనుకుంటా మన పాల్ హేమన్. అండ్ పాల్ హేమన్ ఏమంటున్నారంటే బ్రాన్ బ్రేకర్ ఇన్ ఫ్యూచర్లో ఒక డజన్ అంటే 12 రెసల్మేనియా మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేస్తాడనమాట బ్రాన్ బ్రేకర్. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్లో అంటే బ్రాన్ బ్రేకర్లో స్ట్రెంత్ ఉందన్నమాట. బ్రాన్ బ్రేకర్ పర్సనాలిటీ ఆ లెవెల్ ఉందన్నమాట. బ్రాన్ బ్రేకర్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ రెసల్మేనియా 12 రెసల్మేనియా మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేస్తాడు బ్రాన్ బ్రేకర్ అని ఈ టైప్లో మన పాల్ హేమన్ మాట్లాడుతున్నారు బాస్. ఇప్పుడు మీరు ఏమంటారు? నిజంగానే బ్రాన్ బ్రేకర్లో మీకు ఆ లెవెల్ సూపర్ స్టార్ కనిపిస్తుంది అంటే ఓపెన్గా చెప్పండి బాస్. అంటే నాకు తెలుసు ఇన్ ఫ్యూచర్లో మన బ్రాన్ బ్రేకర్ చాలా పెద్ద సూపర్ స్టార్ అవుతాడు, నో డౌట్. బట్ 12 రెసల్మేనియా మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేయంత పెద్ద సూపర్ స్టార్ మీకు బ్రాన్ బ్రేకర్ అంటే ఆ లెవెల్లో మీకు కనిపిస్తుందా లేదా? మన డబ్ల్యూడబ్ల్యూ ఆ లెవెల్లో తీసుకెళ్తే మంచిగా ఉంటుందా ఉండదా? మీరు ఓపెన్గా బ్రాన్ బ్రేకర్ పైన మీ ఒపీనియన్ ఇవ్వండి బాస్. అంటే మీకు ఏమనిపిస్తుందో ఓపెన్గా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో రోమన్ రేన్స్తో ఫ్యూడ్ ఉన్నాడని రోమన్ రేన్స్ పైన అటాక్ చేసినని ఆ హేట్తో కాదు, నిజాయితీ చెప్పండి. బ్రాన్ బ్రేకర్లో మీకు ఆ లెవెల్ సూపర్ స్టార్ కనిపిస్తుందా లేదా? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు బాస్ ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. రోమన్ రేన్స్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వస్తుంది అన్నమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాను మేబీ మన రోమన్ రేన్స్ ఈ మే మంత్ మొత్తం మనకు కనిపించారు అనుకుంటా. జూన్ మంత్లో ఎప్పుడైనా రావచ్చు రోమన్ రేన్స్ అని ఇలాంటి రూమర్ వచ్చాయని నేను మీ అంతకు ముందు చెప్పినాను. అండ్ ఇప్పుడు ఇంకొక టాక్ వస్తుంది బాస్. అండ్ ఆ రూమర్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు సామీ జైన్తో ఇప్పుడు ఆల్రెడీ సెత్ రాలిన్స్ బ్రాన్ బ్రేకర్ది ఫ్యూడ్ స్టార్ట్ అయిపోయింది. సీఎం పంక్తో స్టార్ట్ ఉండే, ఆల్రెడీ రోమన్తో స్టార్ట్ ఉండే. సో అందుకని ఇప్పుడు ఏంటంటే సీఎం పంక్ అండ్ సామీ జైన్ ఇద్దరు కలిసి మన బ్యాక్లాష్ మెయిన్ అంటే మన బ్యాక్లాష్లో ఫైట్ చేస్తారన్నమాట ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో. ఎవరితో? సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్తో. ఎందుకంటే మన సీఎం పంక్ ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క ప్రీమియర్ ఈవెంట్లో ఫైట్ చేస్తాడని ఇంతకుముందు చెప్పిండు అన్నమాట. సో ఇప్పుడు ఆ లెక్కలు చూస్తే మన సీఎం పంక్ అండ్ సామీ జైన్ ఇద్దరు కలిసి ఈ బ్యాక్లాష్ ప్రీమియర్ ఈవెంట్లో సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్తో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు అనమాట. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఫ్యూడ్ కంటిన్యూ చేస్తారన్నమాట వీళ్ళతో. అండ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ మేబీ అంటే మన మనీ ఇన్ ద బ్యాంక్ వీక్లో అంటే ఇప్పుడు మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియర్ ఈవెంట్ ఉంటాయి కదా. సో డైరెక్ట్గా ఆ టైంలో ఆ వీక్లో వచ్చినా రావచ్చు అని చెప్తున్నారు. అంటే మేబీ ఇప్పుడు ఈ మంత్ మొత్తం రారు, నెక్స్ట్ మంత్లో మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియర్ ఈవెంట్ వీక్లో వచ్చేస్తారని ఈ టైప్లో ఒక అప్డేట్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తే ఇప్పుడు రోమన్ రేన్స్ ఈ మంత్లో రాడు అంటున్నారు. సో ఇప్పుడు రోమన్ రేన్స్ ఒకసారి వచ్చి సర్ప్రైజ్ ఇస్తే మంచిదా లేదా? ఇప్పుడు ఈ రూమర్ ప్రకారం మన సీఎం పంక్ అండ్ సామీ జైన్ ఫ్యూడ్ కంటిన్యూ చేస్తారు, వాళ్ళు ఫైట్ చేస్తారనమాట మన సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్తో. అండ్ రోమన్ రేన్స్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో లేదా నెక్స్ట్ మంత్లో ఇక ఎప్పుడైనా వస్తారనమాట మన రోమన్ రేన్స్. సో ఇప్పుడు దీనిపైన ఇప్పుడు మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి బాస్. మీకు ఏమనిపిస్తుందో
అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయని ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.